మనకి ఒంట్లో ఎక్కడైనా వాపొచ్చిందంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఆ అక్కడ నీరు చేరిందిలే అని. కానీ నిజంగా అంతేనా? ఈరోజు మనం ఈ సాధారణ నమ్మకం వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. ఆ వాపులో ఉండే ద్రవంలో నిజంగా ఏముంటుందో చూద్దాం. అవును, వాపు అంటే చర్మం కింద నీరు పేరుకుపోవటమే అని చాలామంది అనుకుంటారు కదా. కానీ విషయం నిజంగా అంత సింపురా? లేకపోతే దాని వెనకాల మనం తెలుసుకోవాల్సిన సైన్స్ ఏమైనా ఉందా? నిజమే, చాలామంది అనుకునేది ఇదే. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అసలు విషయం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ చిక్కుముడిని విప్పి వాపు వెనుక అసలు కథేంటో చూద్దాం. సరే, అయితే మన మొదటి పాయింట్కొచ్చేద్దాం. వాపు అంటే కేవలం నీరు కాదని ఎందుకంటున్నామో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ రెండిటి మధ్య ఉన్న తేడా. ఒకవైపేమో కేవలం నీరు అనే అపోహ, మరోవైపేమో అసల్ నిజం. ఆ వాపులో ఉండే ద్రవంలో ఒంటికి మంట పుట్టించే ప్రోటీన్లు, కణాల నుంచి వచ్చే వ్యర్థాలు, ఇంకా టాక్సిన్స్ అన్నీ ఉంటాయి. అంటే అదొక కెమికల్ సూప్ లాంటిదన్నమాట, ఉత్త నీళ్లు కాదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వాపుని కేవలం నీరు చేరడంగా చూడకూడదు. అది మన శరీరం లోపల ఏదో ఒక సిస్టమ్ మీద భరించలేనంత ఒత్తిడి పడుతోందని చెప్పే ఆ అలారం లాంటిది. దీన్నే లింఫాటిక్ ఓవర్లోడ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన బాడీ క్లీనింగ్ సిస్టమ్ ఓవర్లోడ్ అయిపోయిందన్నమాట. మరి ఈ కథంతా అసలు ఎక్కడ జరుగుతుంది? సైన్స్ పరంగా చూస్తే ఈ ప్రదేశాన్ని ఇంటెస్టీషియల్ స్పేస్ అంటారు. పదండి, దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో మన కణాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాన్ని జూమ్ చేసి చూపిస్తున్నారు. ఈ స్పేస్లోనే ఒక ద్రవం ఉంటుంది. అందులో మన ఇమ్యూన్ సెల్స్, పనికిరాని వ్యర్థాలు, టాక్సిన్లు అన్నీ తేలుతూ ఉంటాయి. ఇది మన బాడీ లోపడుండే ఒక బిజీ జంక్షన్ లాంటిది. అసలు యాక్షన్ అంతా ఇక్కడే. సో సింపుల్గా చెప్పాలంటే, ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటే మన కణాల మధ్యలో ఉండే నీరు. కానీ ఇది మామూలు నీరు కాదు, మన శరీరం లోపల ఏం జరుగుతోందో చెప్పే ఒక కాంప్లెక్స్ మిక్స్చర్ అనమాట. చూశారు కదా ఆ ద్రవంలో ఏమేమున్నాయో? నీళ్లతో పాటు మన ఇమ్యూన్ సెల్స్, ఇన్ఫ్లమేషన్కి కారణమయ్యే ప్రోటీన్లు, సెల్స్ నుంచి వచ్చే చెత్త, పేరుకుపోయిన ప్రోటీన్లు ఇవన్నీ కలిసే వాపుకి దారితీస్తాయి. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు ఈ ద్రవం కణాల మధ్య ఎందుకు అలా ఆగిపోతోంది? ఎందుకు పేరుకుపోతోంది? దీని వెనుకున్న 3 ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఇన్ఫ్లమేషన్, అంటే లోపల మంటగా ఉండటం. 2 మన బాడీ డ్రైనేజ్ సిస్టమ్, అంటే లింఫాటిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం. ఇక 3 గాయాల వల్ల టిష్యూస్ మీద పడే స్ట్రెస్. ఈ 3 కలిస్తే ఆ ద్రవం అక్కడే పేరుకుపోతుంది. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, మనింట్లో సింక్ పైప్ బ్లాక్ అయితే నీళ్లన్నీ ఎలా నిలిచిపోతాయో, మన బాడీలో కూడా లింఫ్ ఫ్లో నెమ్మదిస్తే ఈ ద్రవం కణాల మధ్య అలాగే ఆగిపోతుంది. కరెక్ట్ కదా? ఓకే, ఇప్పటిదాకా మనం సైన్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ సైన్స్ని మన డైలీ లైఫ్ అనుభవాలతో కనెక్ట్ చేద్దాం. అసలు వాపు ఒంట్లో కొన్ని చోట్లే ఎందుకెక్కువగా కనిపిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఫస్ట్ రీజన్, మన శరీరంలో కొన్ని భాగాల్లో, ముఖ్యంగా కాళ్ళు, చీలమండల దగ్గర లింక్స్ ప్రవాహం న్యాచురల్గానే కొంచెం స్లోగా ఉంటుంది. సో ఈ డ్రైనేజ్ సిస్టమ్ వీక్గా ఉన్న చోట ద్రవం ఆగిపోవడం చాలా ఈజీ. ఇక రెండో కారణం చాలా సింపుల్ సైన్స్, గ్రావిటీ. మనం రోజంతా నిలబడినా, కూర్చున్నా భూమి ఆకర్షణ శక్తి ఆ ద్రవాన్ని మొత్తం కిందికి లాగేస్తోంది, అంటే మన కాళ్ల వైపుకి. అందుకే చాలామందికి సాయంత్రం అయ్యేసరికి కాళ్ల వాపులు వస్తుంటాయి. చివరిగా మూడో కారణం పాత గాయాలు. మనకెప్పుడో తగిలిన దెబ్బలున్న చోట టిష్యూస్, లింఫ్ పైపులు డ్యామేజ్ అయి ఉంటాయి. దీనివల్ల అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పర్మనెంట్గా వీక్ అయిపోతుంది. అందుకే పాత గాయాలున్న చోట మళ్లీ మళ్లీ వాపు వస్తుంటుంది. అయితే ఇదంతా విన్నాక మనకు ఏం అర్థం కావాలి? మనం వాపును చూసే పద్ధతినే మార్చుకోవాలి. అదే అసలైన టేకవే. సో గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం నీరు కాదు, ఇది ఒక లింఫాటిక్ ఓవర్లోడ్. అంటే మన బాడీ క్లీనింగ్ సిస్టమ్ ఓవర్లోడ్ అయిపోయింది. దానికి హెల్ప్ కావాలి అని మనకి ఇస్తున్న ఒక సిగ్నల్ అన్నమాట. అందుకే వాపును ఏదో ఒక ఇబ్బందిగా చూడకుండా మన శరీరం మనతో మాట్లాడుతున్నట్టుగా చూడాలి. అది మన బాడీ లోపల ఉన్న క్లీనప్ క్రూ పంపిస్తున్న ఒక యాక్టివ్ సిగ్నల్. లోపలేదో సరిగా లేదు,
దానిమీద కాస్త దృష్టి పెట్టమని మనల్ని హెచ్చరిస్తోందనమాట. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. వాపును ఒక సిగ్నల్గా చూడటం మొదలుపెడితే మన శరీరం యొక్క ఈ అద్భుతమైన క్లీనప్ సిస్టమ్ని మనం చూసే విధానం ఎలా మారుతుంది? దాని పనితీరును ఇంకా మెరుగుపరచడానికి మనం ఏం చేయగలం? దీని గురించి ఆలోచించండి.